నమస్తే. ఈరోజు మనతో పాటు అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. వచ్చే నెల జూన్ 6 తారీఖున పంచగ్రహ కూటమి ఉందని అంటున్నారు. ఇంతకీ పంచగ్రహ కూటమి అంటే ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు గ్రహాలు ఒక 2-3 గ్రహాలు కలిసి ఉన్నా, లేకుంటే అంతకు మించినటువంటి గ్రహాలు ఏవైతే కలిసి ఉన్నా కూడా గ్రహ కూటమి, గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే ఒక 4-5 గ్రహాలు కలిసి ఉంటాయో దాన్ని గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రహ కూటమిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మే 1వ తారీఖు నాడు కుజుడు ప్రజెంట్గా మీనంలో ఉండేటువంటి యొక్క కుజుడు మేషంలోకి వెళ్ళడము, అదేవిధంగా ప్రజెంట్గా ఇప్పుడు గురువు వృషభంలో సూర్యునితో, అదేవిధంగా బుధుడు శుక్రునితో కలిసి ఉన్నారు. 4 గ్రహాలు కూడా కలిసి ఉన్నవి వృషభ రాశిలో, వృషభంలో. ఏ గ్రహమైనా దానికంటూ ఒక ఆధిపత్యం కానీ దానికంటూ ఒక విలువ అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నీ పేరు నరేష్ అనేటువంటి వ్యక్తికి ఒక యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందో, ఎలాంటి విధానం ఉంటుందో ఆ విధంగా బుధునికి సంబంధించి, సూర్యునికి సంబంధించి, అదేవిధంగా శనికి సంబంధించి, చంద్రునికి సంబంధించి, ఎవరిది ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ నరేష్ అనేటువంటి వ్యక్తి వారి ఓన్ బ్రదర్తో, వారి సొంత ఇంటిలో ఉంటే ఏ విధంగా ఉంటున్నాడు, వారి క్లోజ్ ఫ్రెండ్ ఫలానా వ్యక్తి, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎవరూ లేరు. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వారి ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఏ విధమైనటువంటి ఫ్రీడమ్ ఉంటారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సొంత తమ్ముడు ఉన్నాడు, సొంత ఇల్లు, కొన్ని డీసెన్సీ కానీ, కొన్ని డిగ్నిటీ కానీ, కొన్ని మనం ఉండాలి. ఇక్కడ కొన్ని మర్యాదపూర్వకం, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవి కనుక ఇక్కడ మంచిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఫ్రెండే, మన గురించి మొత్తము తెలుసు, అంతా ఓపెన్ కదా అక్కడ. ఓకే. అంటే చంద్రుడు వృషభంలో ఉచ్చ పొందుతాడు. చంద్రుడు ఇక తన సొంత ఇల్లు అన్నట్టు. అది అసలు అక్కడ తన శుక్రుడు అంటే మన వృషభం అంటే తన ఫ్రెండ్ ఇల్లు అనుకో. ఓకే. ఎంతో అద్భుతంగా అక్కడ చంద్రుడు ఉచ్చ పొందేటువంటి పరిస్థితి. మరి తను ఈ ఉచ్చ పొందేటువంటి సందర్భాలలో అక్కడ రారాజు ఉన్నాడు, సూర్యుడు. గ్రహాలన్నింటికీ కూడా రారాజు సూర్యుడు. మరి ఆ యొక్క సూర్యుడు గత కొంతకాలంగా అక్కడే ఉన్నాడు. అదేవిధంగా గురువు మొన్న మే తారీఖు అక్కడికి వెళ్ళింది. అదేవిధంగా బుధ శుక్రులు అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రుడు రాబోతున్నాడు ఎగ్జాక్ట్లీ జూన్ 6. అవును. మరి జూన్ 6 అంటే ఒకరోజు ముందుగానే 5వ తారీఖు నాడే మనకు గ్రహాలు మొత్తము కూడా దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి, చాలా దగ్గర డిగ్రీస్లో ఉండేటువంటి పరిస్థితి. ఏ గ్రహం అయినా ఇప్పుడు ఉదాహరణకు గురువు సంవత్సరానికి ఒకసారి, శని భగవానుడు 2-4 సంవత్సరాలకు ఒకసారి, అదేవిధంగా ఈ యొక్క చంద్రుడు 2 రోజులు, 2.5 రోజులు అట్లా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు 5 గ్రహాలు పంచగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతున్నది. మనకు మగధీర సినిమాలో అష్టగ్రహ కూటమి ఉంది. అవును. అంటే 8 గ్రహాలు. అష్టగ్రహ కూటమి ఏర్పడితే ఎలాంటి వైపరీత్యాలు ఎదురవుతాయి అనేటువంటిది ఒక సైన్స్ పరంగా కావచ్చును, అదేవిధంగా ఒక శాస్త్రం పరంగా కావచ్చును, వారు ఆ యొక్క మూవీలో అది ఎంతో హైలైట్గా కూడా నిలిచినటువంటి సందర్భం కనిపిస్తే కూడా. అదేవిధంగా ఇప్పుడు 6వ తారీఖు రోజు మనం చూడవచ్చు పంచగ్రహాలను, చూడవచ్చు 100%. కానీ మనకు అవి స్టార్స్ లాగా కనపడతాయి. అయితే ఈ యొక్క గ్రహాలను మనము టెలిస్కోప్లో కావచ్చును, లేదా బైనాక్యులర్లో కావచ్చును, ఇలా రకరకాలుగా కూడా వీక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా వీక్షించవచ్చును. అమావాస్య రోజు మన టైం గురుగారు సమయం 5వ తారీఖు నాడు మనకు సాయంకాలం 5వ తారీఖు నుండే కలవబోతున్నాయి 5 గ్రహాలు. 2 రోజులు రాత్రి నుంచి మనం చూడొచ్చు. 5వ తారీఖు సాయంకాలం నుండి, రాత్రి నుండి అయినా 6వ తారీఖు మొత్తము ఉంటున్నాం అక్కడే. ఇన్నరా 7వ తారీఖు 8వ తారీఖు అలా చంద్రుడు మారబోతున్నాడు. అయితే మనకు గ్రహాలతో పాటు 5 గ్రహాలు కనిపిస్తుంటాయి, మనకు కనిపిస్తుంది తప్పకుండా చూడవచ్చు. సూర్యుడు, గురువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు 5 గ్రహాలు కూడా పంచగ్రహ కూటమి మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన కొందరు ఏవో అవరోధాలు జరుగుతుంటాయి అని కానీ, లేదా మరో కరోనా వస్తుందా అని కానీ,
లేదా అప్పట్లో కరోనా వచ్చినప్పుడు కూడా ఈ విధంగానే పంచగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి ఉన్నప్పుడే షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు 6 గ్రహాల కలయిక ఉన్నప్పుడే కరోనా ఏర్పడింది. చాలా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు కనుక ఇప్పుడు కూడా ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కొన్ని రాశుల వారికి మైనస్ వాతావరణం ఉంటుంది, కొన్ని రాశుల వారికి ప్లస్ వాతావరణం ఉంటుంది. విన్నారా? అందులో మొట్టమొదటిది అసలు ముందుగా ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాస్త మత్స్యకారులు కావచ్చును ఈ 3 రోజులు మీరు వెళ్ళకుండా ఉంటే మంచిది. చంద్రుడు అంటేనే వాటర్ రిలేటెడ్ కనుక నీటికి సంబంధించినటువంటి ఏరియాలు లేదా కొండ కోనలు మౌంట్స్ ఎత్తు అంటే మన ఉంటాయి కదా హిమాలయాలు ఇలాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా కూడా. కొండ ప్రాంతాలలో పైన కొండలు విరిగి పడేటువంటి పరిస్థితులు కానీ లాస్ట్ టైం చూసాము. మనకు ఈ యొక్క కేదార్నాథ్లో కొండ చర్యలు విరిగినటువంటి పరిస్థితి చాలా మంది చనిపోవడం అయితే అలాంటివి ఏమైనా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి ఖచ్చితంగా కూడా. కేదార్నాథ్తో పాటు మొత్తం చార్ధంలో బద్రీనాథ్ చాలా ఇబ్బంది అయింది కనుక ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది, చాలా మంచి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. అటు పిమ్మట కన్యా రాశి వారికి, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఏమైనా పనులు అవుతున్నాయా అవుతలేవా అనేటువంటి విధంగా చూసేటువంటి వారికి తప్పకుండా మంచి జరిగేటువంటి పరిస్థితి. ఇక చిట్ట చివరిది మనకు మకర రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక అందరూ కూడా మీరు అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భంలో కుదిరితే ఆ యొక్క అమావాస్య రోజు 6వ తారీఖు రోజు హోమం కానీ లేదా జపాలు కానీ లేదా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఎవరు? 5 రాశుల వారు. 5 రాశుల వరకు బాగుంది. ఇక్కడ మిగతా రాశుల వారు ఏమిటి? వృషభము, మిథునము, అదేవిధంగా సింహము, అదేవిధంగా తుల, అటు పిమ్మట ధనస్సు, అటు పిమ్మట చూసుకున్నట్టయితే కుంభము, మీనం, 7 రాశుల వారు ఖచ్చితంగా కూడా. 5 రాశులు ఇప్పుడు మనకి కన్యా రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మేషరాశి, మకర రాశి. 5 రాశులకు ఎలా ఉంటుంది గురుగారు? ఏ విధంగా ఉంటుంది? మంచి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఇప్పుడు గత కొంతకాలంగా ఏవో పనులు స్ట్రక్ అయినటువంటి పెండింగ్ పనులు. ఇప్పుడు ఇక్కడ గురువు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. గురువు చంద్రుడు కలిస్తేనే గజకేశరి యోగం. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఒక ఫోన్ కాల్ చాలు మనిషి యొక్క జీవితాన్ని మార్చేయడానికి. ఒక అవకాశం, చిన్న అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నది తప్పకుండా కూడా. కనుక ఖచ్చితంగా ఈ 5 రాశుల వారు అట్లా అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే కష్టం కదా. మన కష్టం మనం చేయాలి. మనం ఎంతనైతే కష్టపడుతూ ఉంటామో గ్రహాలు తప్పకుండా అవి గమనించి మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. ప్రయత్నం చేయాలి. విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకు ఒక రకంగా మంచిదే కనుక తప్పకుండా టెలిస్కోప్లో కానీ ఎలాగైనా కూడా వీక్షించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.